ప్రభునందు ప్రియులారా, తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. మొదటి వచనములో కొత్త నిబంధనలో మాత్రమే వ్రాయబడినటువంటి ఒక విశేషమైన మాట, అధ్యక్షులు అనే మాట కొత్త నిబంధనలో మాత్రమే వ్రాయబడింది. అది 5 సార్లు మాత్రమే అది వ్రాయబడింది. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో అధ్యక్షులు అనే మాటను మనం చూస్తాం. అలాగే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా అధ్యక్షులు అనే మాటను మనం చూస్తాం. అదే రీతిగా అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో కూడా అధ్యక్షులు అనే మాటను మనం చూస్తాం. అలాగే పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో కూడా ఆ మాటను మనం చూస్తాం. ఈ అధ్యక్షులు అనే మాటను మనము జ్ఞాపకం చేసుకునే ముందు, ఈ అధ్యాయము ప్రారంభం 2వ అధ్యాయానికి ముగింపు తర్వాత దాని యొక్క కొనసాగింపు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకంగా సంఘాలకు పౌలు రాస్తున్నటువంటి పత్రిక ఇది. సంఘాల్లో ఎవరు ఎలా ఉండాలో, ఎవరి ప్రవర్తన ఎలా ఉండాలో తెలియచేస్తూ వ్రాయబడిన పత్రిక ఇది. మొదటిగా మొదటి అధ్యాయంలో అబద్ధ బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. సువార్తను ప్రకటించాలని జ్ఞాపకం చేశాడు. అందుకే 12వ వచనములో కూడా మరి ఒకప్పుడు నేను హింసకుడను, హానికరుడను అని జ్ఞాపకం చేసుకుంటూ, తను ఎలాగో రక్షణ పొందాడో జ్ఞాపకం చేస్తూ, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడన్న మాటను జ్ఞాపకం చేశాడు. ఆ రీతిగా 1వ అధ్యాయములో అబద్ధ బోధనలను ఖండించే విషయములో, అనగా సాక్ష్యము, సంఘములో సాక్ష్యము, అలాగే వ్యక్తిగత సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే 2వ అధ్యాయములో మనుషులందరూ రక్షణ పొందాలి. ఈ ఉద్దేశముతో మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి అన్నాడు. అంత మాత్రమే కాదు, పురుషులను గురించి జ్ఞాపకం చేశాడు. 8వ వచనములో పురుషులందరూ ఏం చేయమన్నాడు? కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అని కోరాడు. స్త్రీలు అణుకువయు స్వస్థబుద్ధి గలవారై అని పవిత్రమైన అలంకారములో, అనగా బాహ్య సంబంధమైన అలంకారము కాక పరిశుద్ధ స్త్రీలకు తగినట్లుగా తమ అలంకారాలు ధరించుకొని అలాగూ జీవించాలి. అలాగే సంఘములో వారి ప్రవర్తన మౌనముగా ఉండాలి అని జ్ఞాపకం చేశాడు. ఇది సంఘములో స్త్రీ పురుషుల యొక్క ప్రవర్తనను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 3వ అధ్యాయంలో అధ్యక్షులు అని మాట వ్రాయబడి ఉన్నది. మరి అధ్యక్షులు అన్నాడు. 8వ వచనం నుంచి పరిచారకులు అని జ్ఞాపకం చేశాడు. మరి అధ్యక్షులు అంటే ఎవరు అనే మాటను మనము ఈ యొక్క సాయంకాలంలో మనము ఆలోచించబోతూ ఉన్నాం. ప్రియులారా, అధ్యక్షులు అనే మాట మరి గ్రీకు భాషలో ఆఫీస్ ఆఫ్ ది ఓవర్సీర్ అన్నాడు. ఆఫీస్ ఆఫ్ ది ఓవర్సీర్ అంటే పై విచారణకర్తలు అని అర్థం. ఆఫీస్ ఆఫ్ ది ఓవర్సీర్ అంటే అర్థం ఏంటంటే పై విచారణకర్తలు, అనగా ఎపిస్కోపాస్ అంటే ఎపి అంటే పై అనే, స్కోపాస్ అంటే విచారణకర్తలు అని అర్థం. అధ్యక్షులను ఏమని పేరుతో పిలుస్తున్నాడంటే పై విచారణకర్త లేకపోతే పర్యవేక్షకులు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ అధ్యక్షులు అనేది వారికి ఇవ్వబడిన బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరు అధ్యక్షులు అంటే సంఘములో అధ్యక్షులుగా ఎవరు ఉండాలి, వారి యొక్క లక్షణాలు ఏమిటి,
వారి యొక్క విధులు అనగా వారు చేసే పనులు ఏమిటి అనే దానిని జ్ఞాపకం చేస్తున్నాడు. అధ్యక్షుడగువాడు అన్నాడు, అధ్యక్షుడగుటకు ఆశించువాడు అన్నాడు. అంటే అధ్యక్ష పదవి ఎవరైతే చేపట్టాలి అనగా అదొక పదవి లాంటిది, అది ఒక బాధ్యత లాంటిది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అధ్యక్ష పదవి ఆశించువాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అన్నాడు. దొడ్డ పని అనగా ఘనమైన పని అని అర్థం. ప్రియులారా, ఇక్కడ పై విచారణకర్త లేకపోతే పర్యవేక్షకుడు లేకపోతే అధ్యక్షుడు లేకపోతే కాపరి లేకపోతే బిషప్, ఇవన్నీ ఒక వ్యక్తిని గురించి చెప్పబడిన మాటలే. అధ్యక్షుడు అనగా పై విచారణ చేస్తాడు, లేకపోతే పర్యవేక్షణ చేస్తాడు, లేకపోతే మరి ఒక కాపరిగా కూడా ఉంటాడు. మరి అధ్యక్షుడు కాపరి ఎలా అవుతాడు, లేకపోతే కాపరి అధ్యక్షుడు ఎలా అవుతాడు, లేకపోతే పెద్ద అధ్యక్షుడు ఎలా అవుతాడు అని మనం ఆలోచన చేస్తే, సాధారణంగా ఇక్కడ అధ్యక్షులు అని చెప్పింది ఎవరి గురించి అంటే పెద్దల గురించే. పెద్దలు వారి బాధ్యత ఏమిటంటే వారు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి వారు సంఘాన్ని నాయకత్వం వహించి నడిపించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో మరి మిలేతు నుండి ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలను ఏమన్నాడు, పిలిపించుము అన్నాడు. సంఘ పెద్దల్ని పిలిపించిన తర్వాత సంఘ పెద్దలతోటి అనగా ఎఫెసు సంఘాన్ని నడిపిస్తున్నవారు, ఎఫెసు సంఘానికి నాయకత్వం వహిస్తున్నవారు, ఎఫెసు సంఘమంతటి మీద పై విచారణ కర్తలుగా ఉన్నవారు ఎవరు అంటే పెద్దలే. ఈ పెద్దలు బాధ్యత వహించి ఏం చేస్తున్నారు, నడిపిస్తున్నారు సంఘాన్ని. అయితే ఇప్పుడు ఆ పెద్దలకు అనేకమైన విషయాలు జ్ఞాపకం చేస్తూ, నేను వెళ్ళిపోయే సమయం వచ్చేసింది, నేను మరలా తిరిగి వెళ్ళిపోతున్నాను, నేను మీ ముఖం మరలా తిరిగి చూస్తానో లేదో తెలియదు అన్నప్పుడు వారిలో ఒక రకమైన బాధ కలిగింది. ఎఫెసు పెద్దలతో మాట్లాడుతున్నాడు ఆ విషయాలు. నేను వెళ్ళిపోతున్నాను మరలా తిరిగి యెరూషలేముకి, మరలా మీ ముఖాన్ని ఇక నేను చూడను, ఎన్నడూ చూడను అని చెప్తున్నప్పుడు ఎఫెసు సంఘ పెద్దలకు బాధ కలిగింది. అయితే మీరు బాధపడితే బాధపడ్డారేమో, కానీ నేను చెప్పే విషయం ఏమిటంటే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అన్నాడండి. ఆ సంఘము క్రీస్తు ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించాడు. తన సంఘాన్ని కాయుటకు అనే మాటను ఉపయోగించాడు. కాయుటకు దేని యందు మిమ్మును ఏమన్నాడు, అధ్యక్షులుగా నియమించాడు అన్నాడు. చూసారా, ఎవరిని అధ్యక్షులు అని పిలుస్తున్నాడు ఇక్కడ? ఆ మాట్లాడుతున్నటువంటి ఎఫెసు సంఘపు పెద్దలనే అంటున్నాడు. అనగా పెద్దలు ఇప్పుడు ఏమయ్యారు, అధ్యక్షులుగా పిలువబడుతున్నారు ప్రియులారా. అనగా అధ్యక్షుడు అనగా ఓవర్సీర్ అని రాయబడింది, ఆఫీస్ ఆఫ్ ది ఓవర్సీర్ అని రాయబడింది. లేకపోతే కింగ్ జేమ్స్ వర్షన్లో బిషప్ అనే మాట రాయబడింది. లేకపోతే కాపరులు అనే మాట కూడా ఎవరికి వర్తిస్తుందంటే సంఘ పెద్దలకు మాత్రమే వర్తిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. సంఘ పెద్దలను పిలిపించుము అన్నాడు, పిలిపించాడు. వారితో మాట్లాడుతున్నప్పుడు వారి గురించి, వారికి ఇవ్వబడిన బిరుదుల గురించి, వారికి ఇవ్వబడిన బాధ్యతలను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు దేని యందు మిమ్మును అధ్యక్షులుగా నియమించాడో అన్నాడు. మొదటిగా ఆ పెద్దల్ని దేనిగా నియమించాడంట, అధ్యక్షులుగా నియమించాడు. ఓవర్సీర్ అని రాయబడిన మాట అర్థం ఏమిటి, పై విచారణ కర్త అనే మాట మనం చూస్తున్నాం. సంఘానికి పెద్దలు ఎలా ఉండాలంటండి, పై విచారణ కర్తలుగా ఉండాలి, లేకపోతే పర్యవేక్షకులుగా ఉండాలి. ఏమున్నాయా, ఏమి లేవా, ఏమి జరుగుతుందో, ఏమి జరగట్లేదా అని చూసుకునే బాధ్యత, పై విచారణ బాధ్యత ఎవరిది, సంఘ పెద్దలది అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఈ చెప్పబడినటువంటి ఈ 3వ అధ్యాయములో వారి బాధ్యతలు, వారి విధులు ఇవి జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘ పెద్దల యొక్క బాధ్యతలు, సంఘ పెద్దల యొక్క విధులు. సంఘ పెద్ద
లేకపోతే పెద్దలు అని చెప్పబడింది. ఎక్కడ కూడా పెద్ద అనే మాట రాయబడలేదు. యోహాను 2వ పత్రిక, యోహాను 3వ పత్రిక పెద్దనైన నేను అని వాడబడింది, కానీ అది వ్యక్తిగతంగా చెప్పబడిన మాట. కానీ పెద్దలు అని ప్రతి చోట రాయబడింది. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో కానీ, 14వ అధ్యాయంలో కానీ, లేకపోతే 20వ అధ్యాయంలో కానీ పెద్దలు అనే మాట రాయబడింది. అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనములో పెద్దలు అన్నాడు, 4వ వచనములో పెద్దలు అన్నాడు, 6వ వచనములో పెద్దలు అన్నాడు, 22వ వచనములో పెద్దలు అన్నాడు, 23వ వచనములో పెద్దలు అన్నాడు, 16వ అధ్యాయం 4వ వచనంలో పెద్దలు అన్నాడు. ప్రతి చోట ఉపయోగించబడిన మాట ఏమిటి? పెద్దలు అన్నాడు. సంఘానికి ఒక్క పెద్ద ఎప్పుడు ఉండకూడదు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏమిటంటే, కొన్నిసార్లు బాధ్యత వహిస్తున్న వారిలో కనీసము 2 పెద్దలుగా నియమించబడాలనేది పౌలు యొక్క ఉద్దేశము అని జ్ఞాపకం చేయబడుతూ ఉంది పిల్లారా. మంచిదే. అయితే ఈ పెద్దలకు ఇవ్వబడిన బాధ్యతలో మొట్టమొదటి బాధ్యత అధ్యక్ష పదవి అన్నాడు. అధ్యక్షుడగువాడు అన్నాడు. ఎవరైతే ఆ పై విచారణ చేయాలని ఆశ కలిగి ఉంటాడో, సంఘ పెద్దగా ఉండవలసిన వాని లక్షణములో ఆ బాధ్యతలో మొట్టమొదటి బాధ్యత అధ్యక్షుడుగా నియమిస్తబడుతున్నాడు. తర్వాత రెండవదిగా అతడు కాపరి అన్నాడు. ఏమన్నాడండి? దేవుడు స్వరక్తమిచ్చిన సంపాదించిన తన సంఘమును కాయుటకు దేనియందు దేవుడు మిమ్మును అధ్యక్షులుగా నియమించను, ఆ యావత్తు మందను ఏమనండి కాయాలి అన్నాడు. కాయాలి అన్నాడు. కాబట్టి మందను కాచేవారు అని జ్ఞాపకం చేశాడు. మొదటిగా పై విచారణకర్తలు లేకపోతే అధ్యక్షులు అన్నాడు. ఎవరికి ఇవ్వబడిన బాధ్యత? అది పెద్దలకు ఇవ్వబడిన బాధ్యత. రెండవ బాధ్యత కాచే బాధ్యత, పై విచారణ చేసే బాధ్యత. ఈ 2 బాధ్యతలు ఎవరికి ఇవ్వబడ్డాయండి? పెద్దలకు ఇవ్వబడ్డాయి అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. పరిశుద్ధ జీవితం కలిగి మరి వారు పెద్దలుగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. నిజానికి మరి తీతు పత్రిక 1వ అధ్యాయం, తీతు పత్రిక 1వ అధ్యాయము అక్కడ 5వ వచనము నుండి చదివినట్లయితే అక్కడ ఏమన్నాడు చూడండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది అన్నాడు. నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. ఇది ఎవరికి చెప్తున్నాడు? తీతుకు చెప్తున్నాడు. క్రేతు అనే ఒక ద్వీపములో ఉన్న సంఘము, క్రేతు అనే ఒక ద్వీపములో తీతు సంఘానికి కాపరిగా ఉన్నాడు. అతనికి చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించు నిమిత్తము అన్నాడు. ఇక్కడ ప్రతి పట్టణములో పెద్దలు అన్నాడు. అపోస్తుల కార్యములో ప్రతి సంఘములో పెద్దలు అన్నాడు. అయితే ఏమంటున్నాడు చూడండి 7వ వచనములో, లేకపోతే 6వ వచనం, ఎవడైనను నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, దుర్వ్యాపారము నేరం మోపనబడి అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గడవాడి ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు అన్నాడండి. అక్కడ ఎవరిని అధ్యక్షుడు అంది? పెద్దే. అధ్యక్షుడు అనే మాటను ఆ పెద్దను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అధ్యక్షుడు, పర్యవేక్షకుడు, పై విచారణకర్త, లేకపోతే కాపరి అనే మాటను మనం చూస్తున్నాం. ఇంకా చివరిగా బిషప్ అని కూడా అన్నాడు. కింగ్ జేమ్స్ వర్షన్లో మరి బిషప్ అనే మాట కూడా రాయబడింది. బిషప్ అంటే అందరి మీద పెద్ద అని కాదు, పెద్దలలో ఒకరినే బిషప్ అని పిలిచాడు. కాబట్టి ఇవన్నీ వారికి ఇవ్వబడినటువంటి బిరుదులుగా మనం చూస్తాం. పెద్దలుగా ఉన్నవారు చేయవలసిన పనులను బట్టి వారికి ఇవ్వబడిన ఆ బిరుదులను మనం చూస్తూ ఉన్నాం. ఒక కాపరి ఏమి చేయాలి?
ఒక అధ్యక్షుడు ఏమి చేయాలి, ఒక గృహ నిర్వాహకుడు ఏమి చేయాలి, ఒక నాయకుడు ఏమి చేయాలి, ఒక పై విచారణకర్త ఏమి చేయాలి, ఒక పర్యవేక్షకుడు ఏమి చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు వారి వారి విధులను వారు నిర్వర్తించాల్సిన భాగంలో ఏమని చెప్తున్నాడు? ఇవన్నీ విధులు ఎవరి విధులు అంటండి? పెద్దల యొక్క విధులు అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. అధ్యక్షులే కాపరులు, అధ్యక్షులే పెద్దలు, అధ్యక్షులే పై విచారణకర్తలు. అందుకనే అధ్యక్షుడు అగువాడు అన్నాడు. అధ్యక్ష పదవిని అపేక్షించువాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అధ్యక్షుడు అవ్వాలి అని అనుకుంటున్న వ్యక్తి అది ఒక గొప్ప పని అని గుర్తుపెట్టుకో, ఒక ఘనమైన పని, ఇది మంచి పని, గుడ్ వర్క్ అని రాయబడింది మరొక చోట. గుడ్ వర్క్, నువ్వు చేసే పని ఒక మంచి పని అని గుర్తెరిగి సంఘం కోసం నువ్వు ప్రయాసపడాలి. పరిశుద్ధమైన జీవితం కలిగి, మంచి జ్ఞానము కలిగి, మంచి అనుభవం కలిగి సంఘములో నీవు వాక్యోపదేశము చేసేవాడిగా ఉంటూ సంఘాన్ని నడిపించేవాడుగా ఉండాలని దేవుని వాక్యం తేటగా తెలియజేయబడుతుంది ప్రియులారా. అంటే కాపరి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? షెపర్డ్ అంటారు కదా. షెపర్డ్ అంటే ఎవరు? కాపరి. కాపరి అంటే కాపరి దేని మీద కాపరిగా ఉంటాడు? మంద మీద కాపరిగా ఉంటాడు. మందకు వీరు ఎలా ఉండాలన్నాడు? పై విచారణ కర్తలుగా ఉండాలి అన్నాడు. యావత్తు మంద మీద అన్నాడు. యావత్తు మంద, దేవుడు అప్పగించిన మంద అనగా సంఘము మీద వీరెవరు? పై విచారణ కర్తలుగా ఉన్నారు, కాపరులుగా ఉండాలి అన్నాడు. వీరికి నైతికత ఉండాలి, అనగా నీతి ఉండాలి, అనుభవం ఉండాలి. పెద్ద అనగానే వృద్ధులు అనుకోకూడదు. వృద్ధాప్యంలో ఉన్నవారు పెద్దలుగా ఉండవచ్చు. వృద్ధులు బాగా వృద్ధాప్యం వచ్చి పని చేయలేని వారు, బలహీనులైన వారు వారు పెద్దలుగా ఉండటానికి ఇష్టపడరు. ఎందుకని? మేము పని చేయలేకపోతున్నాం అంటున్నారు. అంటే పెద్దలుగా ఉండవలసిన వారికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? వారికి అనుభవం ఉండాలి, వారికి జ్ఞానం ఉండాలి, వారికి నైతికత ఉండాలి, వారు సంఘములో పనిచేసేవారుగా ఉండాలి, అనగా భారము భరించేవారుగా ఉండాలి. వృద్ధాప్యం వచ్చినప్పుడు కొంతమంది మేము ఆ పని చేయలేమండి, మేము చేయలేనటువంటి స్థితిలో ఉన్నామని తప్పుకునేవారు ఉన్నారు. కారణం ఏమిటంటే అలాంటి వారు మేము పెద్దలుగా ఉండలేకపోతున్నామని వారు వృద్ధాప్యాన్ని బట్టి తప్పుకుంటున్నారు. అయితే వృద్ధులుగా ఉండేవారు పెద్దలుగా ఉండవచ్చు, కానీ వృద్ధులు మాత్రమే పెద్దలుగా ఉండాలి అనేది లేదు. ఎందుకంటే ఎవరైతే ప్రభువులో నీతిగా జీవిస్తున్నారో, నైతికత కలిగి ఉన్నారు, జ్ఞానము కలిగి ఉన్నారు, అనుభవం కలిగి ఉన్నారు, పనిచేసే ఆ జ్ఞానము కలిగి ఉన్నారో వారు మాత్రము పెద్దలుగా ఉండటానికి అర్హులు అనే మాట మనం చూస్తున్నాము ప్రియులారా. అయితే సంఘ పెద్దలు అనే మాటను మనం చూస్తున్నప్పుడు ఈ పెద్దలు అనేది ఎక్కడైనా కూడా బహువచనమే రాయబడింది. అధ్యక్షులు అనే కూడా ఎలా రాయబడింది? బహువచనమే రాయబడింది. కాపరులు అనేది కూడా ఎలాగో రాయబడింది? బహువచనమే రాయబడింది. వీరు ఏం చేయాలి? మంద పట్ల బాధ్యత కలిగి ఉండాలి, నడిపించే జ్ఞానము వారికి ఉండాలి. ఏమి జరుగుతుందో ఏమి జరగట్లేదో తెలియాలి. ఆ పై విచారణ చేసే జ్ఞానము పెద్దలకు లేకపోతే పెద్దగా ఉండటానికి అర్హుడు కాదంట. ఎందుకంటే ఒక వ్యక్తి నాయకుడుగా ఉన్నాడు, నాయకుడిగా ఉండేవాడు సమర్థుడై ఉండాలి అన్నాడు. ప్రియులారా, మరి ఒక కాపరిగా, ఒక పెద్దగా, ఒక అధ్యక్షుడిగా, మరి ఒక బిషపుగా మరి వారి యొక్క బాధ్యతలు వారు నెరవేర్చటానికి దేవుడు కొన్ని బాధ్యతలను దేవుడు అనుగ్రహించాడు. మొదటిగా కాపరి బాధ్యత ఏం చేయాలి? కాపరి బాధ్యత, కాపరి మందను కాయాలి, లేకపోతే మందను మేపేవాడుగా ఉండాలి. ఏమన్నాడండి?
స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అన్నాడు. కాసే బాధ్యత ఎవరిదండి? కాపరి. కాపరి అంటే కాపరి అంటే ఎవరు? సంఘ పెద్ద అని గుర్తుపెట్టుకోవాలి. సంఘ పెద్ద కాసే బాధ్యత ఉన్నప్పుడు మందను మేపే బాధ్యత అంటే మందను కాయాలి, మందను మేపాలి. ఈ రెండు బాధ్యతలు కాపరిలే ఉన్నది. ఇలారా ఎపఫ్రా కొలసీ సంఘాన్ని అలాగే కాపాడాడు. కాపరిగా ఉండి ఎపఫ్రా కొలసీ సంఘాన్ని ఏం చేశాడో తెలుసా? ఆయన చక్కగా తన బాధ్యతను నెరవేర్చాడు. ప్రియులారా, అంటే ఏలుబడే చేసే కార్యక్రమం దేవుడు ఎవరికి ఇచ్చాడండి? కాపరులు. సంఘాన్ని ఏలుబడి చేయాలంటే ఏం కావాలండి? జ్ఞానం కావాలి. సంఘాన్ని ఏలుబడి చేయడానికి జ్ఞానము కావాలి, వివేచన కావాలి. జ్ఞానము లేకుండా సంఘాన్ని ఏలుబడి చేయటం చాలా కష్టం. ఎవరు ఎలా ఉంటారో, ఎవరు బలహీనంగా ఉంటారో, ఎవరు ఏ మాటలు మాట్లాడతారో, ఎప్పుడు ఏది చెయ్యాలో అని రకరకాల ఆలోచనల చేత జ్ఞానముతో నింపబడిన వారుగా ఉండాలి. దేనికి ఏది ఖర్చు పెట్టాలో జ్ఞానం కావాలి. ఎప్పుడు ఎలా మనము రియాక్ట్ అవ్వాలో కూడా ఏముండాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానము లేకపోతే కాపరికి చాలా కష్టం. ముందు సంఘము వర్ధిల్లాలి అంటే కాపరి ఏం చేయాలండి? కాపరి ప్రార్థన చేయాలంట. కాపరి ప్రార్థన చేసినప్పుడు సంఘ కాపరిగా, సంఘ పెద్దగా నీవు ప్రార్థన చేస్తే నీవు వర్ధిల్లుతావు. నీ సంఘము కూడా వర్ధిల్లుతుంది. ప్రతి కాపరి ఏం చేయాలి? సంఘం కోసం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా పరుడుగా ఉంటావో ఆ ప్రార్థనను బట్టి నీవు వర్ధిల్లుతావు. దేంట్లో? డబ్బులో కాదు, జ్ఞానములోను, వివేచనలోను, ఆత్మీయతలోను, వాక్య జ్ఞానములోను, ప్రార్థనలోను, అనేకమైన విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏమవుతాం? వర్ధిల్లుతాం. మనము వర్ధిల్లాలి అంటే ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తాం మనం వర్ధిల్లుతాం, మన సంఘము కూడా వర్ధిల్లుతుంది అనే మాట చెప్తున్నాడు. ప్రియులారా, ఈ బాధ్యత దేవుడు సంఘానికి అనుగ్రహించాడు. కాపరికి చింత అనేది ఉండాలి. బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా మనము సంఘము పట్ల బాధ్యత ఉన్నప్పుడు చింత ఉండాలి. ఇప్పుడు అర్థమైందా? బాధ్యత అనేది మనం కలిగి ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా చింత ఏమైపోతుంది? సంఘము పాడైపోతుంది, సంఘము నశించిపోతుంది, ద్రాక్ష తోట ఎండిపోతుంది, ద్రాక్ష తోట పాడైపోతుంది. ఇదిగో ఇది పాడైపోయిన ఎడారిగా మారిపోతుంది. అనేక సంఘాలు ప్రియులారా పాడైపోతున్నప్పుడు కాపరులకు ఉండవలసింది ఏమిటంటే చింత ఉండాలి. ఏమిటి ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? దీనివల్ల ఏమిటి అనే ఒక చింత మనకు లేకపోతే మనము నిజమైన కాపరులము కాదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, చెడ్డ కాపరులు, చెదరగొట్టే కాపరులు, పారద్రోలే కాపరులు సంఘములో అలాంటి వారు ఉన్నారు, జాగ్రత్త అని చెప్తున్నాడు. అయితే కాపరిగా మనము మన బాధ్యతలు నెరవేర్చాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, మందకు కాపరులుగా, పై విచారణకర్తలుగా సంఘ పెద్దలను ప్రభు నియమించాడు. ఎంత గొప్ప బాధ్యత అండి! ఈ బాధ్యత ఒక చక్కని పేరుతో బిషప్ అని పిలుస్తున్నాడు, కాపరి అని పిలుస్తున్నాడు, పై విచారణకర్త అని పిలుస్తున్నాడు, పర్యవేక్షకుడు అని పిలుస్తున్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా అధ్యక్షుడు అని పిలుస్తున్నాడండి. ఇంత గొప్ప బాధ్యతను దేవుడు సంఘ పెద్దలకు ఇచ్చాడు కదా. ఆ పెద్దలు సంఘము పట్ల బాధ్యతను కలిగి ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. తమ కడుపు నింపుకుంటూ వాటి చర్మమును ఒలిచి చలిగాచుకుంటున్నారంట. చర్మాన్ని ఒలిచి చలిగాచుకుంటున్నారంటే చర్మము తీశారంటే అర్థం ఏంటి? ఆ గొర్రెను తినేశారు. ప్రియులారా, గొర్రెలను మేపవలసిన వారు, గొర్రెల
ఆ గొర్రె చర్మాన్ని తీసుకొని సుఖాన్ని అనుభవించటానికి వారు ప్రయత్నిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ప్రతి కాపరి ఒకానొక దినాన ప్రధాన కాపరికి లెక్క అప్పచెప్పాలి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి కాపరి ఏం చేయాలి? ప్రధాన కాపరికి ఆత్మల అధ్యక్షుడైన ఎవరండి? ప్రధాన కాపరి. ఈ అధ్యక్షుడైన ప్రధాన కాపరి, ఆయన కూడా అధ్యక్షుడే, అనగా ఆయన కూడా కాపరే. ఈ కాపరి భూసంబంధముగా ఉన్నటువంటి ఈ కాపరి ప్రధాన కాపరికి లెక్క అప్పజెప్పాలి అన్నాడు. ప్రియులారా, ఆదికాండం 31వ అధ్యాయములో యాకోబు గొర్రెల కాపరిగా ఉన్నాడు కదా. లాబాను ఇంటికి వచ్చాడు, గొర్రెలు కాచాడు. ఇద్దరు భార్యల నిమిత్తం 14 సంవత్సరాలు, మంద నిమిత్తం 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కొలువు ఉన్నాడు. మందను కాచాడు. మందను కాచినప్పుడు ఆ మందను ఎలాగ కాచాడంటండి? పగలు ఎండ, రాత్రి మంచుకు తడిసిపోయి కాచి కన్నులకు ఏమి లేదన్నాడు, నిద్రలేదు. అంటే కాపరి ఏం చేస్తున్నాడు? ఆ కాపరి నిద్ర లేదు, మంద పట్ల ఆలోచనే. నీ మందలో ఉన్న పొట్టేళ్లను నేను తినలేదు అంటే మందను ఏం చేశాడంట? మందను కాచాడు, మందను సంరక్షించాడు. నేను తినలేదు అన్నాడు. ప్రియులారా, మందను పోషించాడు తప్పితే మందను తినలేదు. మందలో ఉన్న ఏ గొర్రెను తినలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకేమన్నాడు? ఆ నష్టము అన్నాడు. కాపరికి ఉండవలసిన మరొక లక్షణం ఏంటంటే, కొన్నిసార్లు ఏదన్నా ఉంటే అన్నీ సంఘమే భరిస్తుందిలే అనుకొని సంఘం మీద వేయటానికి కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంది? నష్టం జరుగుతుంది. ఎవరైనా ఏదన్నా అన్నా ఒక గొర్రె తప్పిపోయినా ఏం చేయాలి? ఆ నష్టము మనమే భరించేందుకు సిద్ధపడి ఉండాలి. ఆ నష్టము నేనే పెట్టుకుంటేనే అన్నాడు. కొన్నిసార్లు నష్టం జరుగుతుంది, గొర్రెల వలన అపాయము, లేకపోతే గొర్రెలకు నష్టం జరుగుతుంది. రోగం రావచ్చు, ఇంకోటి ఏదైనా రావచ్చు. పిల్లారా, సంఘములో కాపరికి ఆ నష్టాన్ని పెట్టుకునే అనుభవము ఉండాలి అన్నాడు. తర్వాత పగటి ఎండకు రాత్రి మంచుకు ఏమైపోయాడంటండి? క్షీణించిపోయాడు అన్నాడు. ఈ చివరిలో అంటాడు, నా ప్రయాసము నా చేతుల కష్టం. ఈ కాపరి ప్రయాసపడాలి, మంద కొరకు ప్రయాసపడాలి, కష్టపడి పని చేయాలి, మందను మేపాలి. ఎట్లా మేపాలి? వాక్యము బోధించి ప్రభువునందు పైవారు అని పిలిచాడు. ఎవరిని? పెద్దల్ని. సహోదరులారా, మీకు పైవారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పైవారు అంటే అర్థం ఏమిటి? సంఘములో అన్ని విషయాల్లో వారు పైవారుగా ఉండాలి. ఇవ్వటంలో పైవారుగా ఉండాలి, సువార్త ప్రకటించటంలో పైవారుగా ఉండాలి, వాక్య కూడికలకు రావటంలో పైవారుగా ఉండాలి, బోధించటంలో పైవారుగా ఉండాలి, పరిచర్యలో పైవారుగా ఉండాలి. అన్ని విషయాల్లో పిల్లరా, ఎన్ని గొప్ప లక్షణాలు, ఎన్ని గొప్ప విధులు సంఘ పెద్దకు దేవుడు అనుగ్రహించాడు. అందుకే అధ్యక్షుడు అగుటకు అపేక్షించువాడు ఈ పని ఏం పని అంటున్నాడండి? దొడ్డ పని. ఇది గొప్ప పని అయ్యా, నువ్వు చేసే పని గొప్ప పని. మనము సంఘములో విశ్వాసుల పట్ల మన గృహ నిర్వాహకపు లెక్క అప్పచెప్పాలి. అన్ని విషయాల్లో బాధ్యత. ఏ విషయములో ఏది కూడా పోతీఫరుకు తెలియలేదు అంటే పొలం పని ఆయనే చూసేవాడు, వ్యవసాయ ఖర్చులు ఆయనే చూసేవాడు, ఇంటిలో ఖర్చులు ఆయనే చూశాడు. అన్ని పనులు, ఏ పనైనా కూడా, ఏదైనా కూడా యోసేపు గృహ నిర్వాహకుడిగా ఉన్నాడు. అందుకే అన్నాడు, గృహ నిర్వాహకుడు వాడు ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి అన్నాడు. ఇది చాలా గొప్ప పని. కాబట్టి మనము సంఘములో అధ్యక్షుడు వాడు మరి చేయవలసిన పనులు పెద్దలు.
ఒక కాపరిగా బాధ్యతలు నెరవేర్చాలి, మందను మేపాలి, మంద పైన నాయకులుగా ఉండాలి, పైవారుగా ఉండాలి, తర్వాత హస్తనిక్షేపణ చేసేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి, గృహ నిర్వాహకులుగా ఉండాలి, బాగుగా పాలన చేసేవారుగా ఉండాలి. అనేకమైన బాధ్యతలు మరి ఇవ్వబడ్డాయి. ఇలాంటి లక్షణాలు కలిగి మనము మరి సంఘములో బాధ్యత కలిగి పని చేయటానికి దేవుడు మరి ముందున్నవారు తర్వాత రాబో తరాల వారైనా కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవించేలాగూ ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.